ఈ బండి ఒక హెచ్పీ అయితే 40 హెచ్పీతో వస్తుంది. సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ సెలెక్షన్ రివల్ అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఇందులో అయితే 12 వోల్ట్స్ పవర్ సర్క్యూట్ అయితే ఉంటుంది. ఇక్కడే మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంటుంది. ఇక్కడైతే ఏ ఇంప్లిమెంట్ను ఏ గేర్లో రన్ చేయాలి, ఎంత ఆర్పిఎంతో రన్ చేయాలి అని అయితే ఇచ్చారు. ఈ బండి మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే అందరికీ నమస్తే. మన ముందైతే స్వరాజ్ 735FE 2 స్టార్ వెహికల్ అయితే ఉంది. ఈ బండి యొక్క ఆన్ రోడ్ ప్రైస్తో పాటు ఫుల్ రివ్యూ అయితే తీద్దాం. మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. ఇక లేట్ చేయకుండా వీడియో అయితే స్టార్ట్ చేద్దాం. స్వరాజ్ 735FE 2 స్టార్ వెహికల్ ఫ్రెండ్స్ ఇదైతే. ఈ బండి అయితే 40 హెచ్పీతో వస్తుంది. ఇక్కడ ఫ్రంట్లో చూసుకున్నట్లయితే 2 హెలోజన్ హెడ్ లైట్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడైతే స్వరాజ్ లోగో అయితే ఉంది. వెంటిలేషన్ అయితే చూడొచ్చు. 3 సైడ్స్ అయితే వెంటిలేషన్ అయితే ఉంటుంది. ఫ్రంట్ బంపర్ అయితే యాక్సెసరీస్లో అయితే ఇస్తారు. ఇక్కడ ఫ్రంట్లోనే మనం బానెట్ లాగా అయితే చూడొచ్చు. బండికి రైట్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ స్వరాజ్ 735FE అని అయితే చూస్తున్నాం. ఈ సైడే సైలెన్సర్ కూడా ఉంది. ఈ సైలెన్సర్కి అయితే మెస్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడైతే బ్యాటరీ అయితే చూడొచ్చు. 12 వోల్ట్ గల పెద్ద బ్యాటరీ అయితే ఉంటుంది. ఇక్కడే ఆయిల్ ఫిల్టర్స్ అయితే చూస్తున్నాం. ఇక్కడే సెల్ఫ్ మోటార్ కూడా ఉంది. ఈ బండి అయితే 2 స్టార్ వెహికల్ ఫ్రెండ్స్. మాన్యువల్ స్టీరింగ్తోనే అయితే వస్తుంది. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క రైట్ సైడ్ వ్యూ. బండికి లెఫ్ట్ సైడ్లో ఇక్కడ స్వరాజ్ 735FE అని అయితే చూస్తున్నాం. ఈ సైడ్ ఎయిర్ ఫిల్టర్ కూడా ఉంది. ఇదైతే ఆయిల్ బాత్ ఎయిర్ ఫిల్టర్ అయితే ఉంటుంది. పంప్ అయితే బాష్ పంప్ అయితే ఇచ్చారు. 3 పిస్టన్లతోనే వస్తుంది. ఈ సైడే డీజిల్ ఫిల్టర్ కూడా చూడొచ్చు. బానెట్ ఓపెన్ చేసి లోపల ఏమున్నాయని చూద్దాం. ఇదైతే బానెట్ లకు పైకి రేపుగానే ఈజీగా అయితే వెళ్ళిపోతుంది. ఇందులో అయితే ఒక సింగిల్ హైడ్రాలిక్ అయితే ఇచ్చారు. ఫ్రంట్ సెక్షన్లో అయితే ఆల్టర్నేటర్ అయితే చూడొచ్చు. ఇక్కడైతే 3 పిస్టన్లతో వస్తుంది. ఈ బండి ఒక హెచ్పీ అయితే 40 హెచ్పీతో వస్తుంది. సీసీ 2734 సీసీగా ఉంది. ఆర్పిఎం చూసుకున్నట్లయితే 1800 ఆర్పిఎం అయితే ఉంటుంది. ఇక్కడే కూలెంట్ ఆయిల్ కూడా పోసుకోవడానికి బాక్స్ అయితే ఇచ్చి ఉన్నారు. ఇది ఫ్రెండ్స్ బానెట్ ఓపెన్ చేస్తే బండి యొక్క వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఈ బండి యొక్క టైర్ సైజ్ చూసుకున్నట్లయితే ఫ్రంట్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 6.00x16 అయితే ఉంటుంది. ఈ టైర్ అయితే సియర్ టైర్తోనైతే వచ్చింది. బ్యాక్ టైర్ సైజ్ చూసుకున్నట్లయితే 13.6x28 అయితే ఉంటుంది. ఈ టైర్ కూడా సియర్ టైర్తోనైతే వచ్చింది. బ్యాక్ టైర్కు ఎటువంటి వెయిట్స్ అయితే ప్రొవైడ్ చేయట్లేదు. ఇక్కడ మెట్గా ట్రాక్ పైన చూసుకున్నట్లయితే ఇండికేటర్ లైట్ అయితే ఉంది. ఇవైతే బల్బ్ అయితే వచ్చాయి. ఇక్కడే 6 ఇయర్స్ వారంటీ అని అయితే చూస్తున్నాం. పైకి ఎక్కడానికి ఒక సింగిల్ పుష్ స్టెప్, ప్లాట్ఫామ్ అలానే డ్రైవింగ్ సీట్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. పైకి అయితే ఎక్కి చూద్దాం. పైకి ఎక్కగానే ఈ డ్రైవింగ్ సీట్ని అయితే 4 విధాలుగా అడ్జస్ట్ చేసుకోవచ్చు. ముందుకు వెనక్కు మీ వెయిట్ని బట్టి పైకి కిందకు కూడా. సీట్లో కూర్చోగానే బండి యొక్క ఫ్రంట్ సైడ్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడ ఫ్రంట్లో అయితే ఫ్యూల్ ట్యాంక్ అయితే చూస్తున్నాం. ఇదైతే 48 లీటర్ల గల ఫ్యూల్ ట్యాంక్ అయితే వస్తుంది. స్టీరింగ్ అయితే 3 స్పోక్ స్టీరింగ్ వీల్ అయితే వస్తుంది. స్టీరింగ్ మధ్యలో స్వరాజ్ యొక్క లోగో అయితే ఉంది. ఇందులోనే హారన్ కూడా ఉంటుంది. క్లస్టర్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. అవర్స్ మొత్తం డిజిటల్ ఉంటుంది. మిగతా మొత్తం మనలాగే. ఇక్కడైతే హీటోమీటర్, స్పీడోమీటర్, ఇదైతే ప్యూలోమీటరు. అవర్స్ అయితే ఇక్కడ కింద చూస్తున్నాం. ఇవి మొత్తం డిజిటల్ అయితే ఉంటుంది. స్టీరింగ్ లెఫ్ట్ సైడ్లో హెడ్ లైట్ కంట్రోల్స్తో పాటు ఇండికేటర్ లైట్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి. రైట్ సైడ్లో అయితే హ్యాండ్ రైస్ అయితే చూస్తున్నాం. ఇక్కడే మిర్రర్ అయితే ప్లేస్ చేస్తున్నారు. స్టీరింగ్ కింద అయితే అజార్ లైట్ కంట్రోల్స్, కీ పాయింట్, ఫ్యూజ్ బాక్స్తో పాటు ఇక్కడైతే ఫ్యూల్ కటప్ లివర్ అయితే చూస్తున్నాం. బ్రేక్స్ అయితే మల్టీ డిస్క్ ఆయిల్ మెసర్ బ్రేక్స్ అయితే ఉంటుంది. ఇక్కడే లెగ్ యాక్సిలేటర్ కూడా చూడొచ్చు. ఈ సైడ్ అయితే పీసీడీసీ లివర్స్ అయితే ఉన్నాయి. ఇవైతే చాలా స్మూత్గా అయితే ఉన్నాయి. ఇక్కడైతే ఛార్జింగ్ బాక్స్ అయితే చూస్తున్నాం. ఇందులో అయితే 12 వోల్ట్స్ పవర్ సర్క్యూట్ అయితే ఉంటుంది. ఇక్కడే మొబైల్ పెట్టుకోవడానికి స్పేస్ కూడా ఉంటుంది. రైట్ సైడ్ మెడ్గా ట్రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. క్లచ్ అయితే సింగిల్ క్లచ్ ఉంటుంది, డ్యూయల్ క్లచ్ ఉంటుంది. అదైతే ఆప్షనల్. ఇక్కడ కింద అయితే టూల్ బాక్స్ అయితే చూడొచ్చు. లెఫ్ట్ సైడ్ మెడ్గా ట్రేక్ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ట్రాన్స్మిషన్ టైప్ చూసుకున్నట్లయితే పార్షియల్ కాన్స్టెంట్ మెస్ అయితే ఉంటుంది. ఫార్వర్డ్ స్పీడ్ 30 km/h అయితే వెళ్తుంది. రివర్స్ స్పీడ్ 10 km/h అయితే వెళ్తుంది. ఇదైతే రేంజ్ సెలెక్షన్ లివర్, లో టు హై దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. ఇదైతే మెయిన్ గేర్స్ 1 2 3 4 రివర్స్ దీంట్లో అయితే సెలెక్ట్ చేసుకోవాలి. అలానే ఈ బండిలో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది.
ఈ రేంజ్ సెలక్షన్ రివల్ అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. బండికి బ్యాక్ సైడ్ విషయానికి వస్తే ఇక్కడ లెఫ్ట్ సైడ్ మెడ్ గార్డ్ రేక్ పైన బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్ అయితే చూడొచ్చు. రైట్ సైడ్లో కూడా బ్రేక్ లైట్ ఇండికేటర్ లైట్తో పాటు ఒక హెలోజన్ హెడ్ ల్యాంప్ అయితే ఇచ్చారు. సీట్కి బ్యాక్ సైడ్ అయితే రిఫ్లెక్టర్ అలానే బాటిల్ హోల్డర్ అయితే చూస్తున్నాం. ఇక్కడ ఈ నాబులు అయితే మీ వెయిట్ని బట్టి సీట్ని కిందికి పైకి అయితే అడ్జస్ట్మెంట్ చేసుకోవచ్చు. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ట్రాలీ కానీ లైట్ సైడింగ్ చేసుకుంటే అక్కడ నుంచి కనెక్షన్ అయితే తీసుకోవచ్చు. 3 పాయింట్ లింకేస్తూనే వస్తుంది. ADDC లిఫ్ట్ కంట్రోల్స్ అయితే ఉంటుంది. ఇక్కడే పీటో రాడ్ అయితే ఉంది. పీటో టైప్ చూసుకున్నట్లయితే మల్టీ స్పీడ్ పీటో అయితే ఉంటుంది. పీటో RPM 540 RPM 1000 RPM అయితే ఉంటుంది. ఈ బండి యొక్క లిఫ్టింగ్ కెపాసిటీ అయితే 1650 kg అయితే ఈజీగా లిఫ్ట్ చేయగలదు. ఇచ్చి సెంటర్ బార్ అయితే ఫ్యాక్టరీ రిపీటెడ్ వస్తుంది, బయట అయితే కొనుక్కోబడలేదు. ఇది ఫ్రెండ్స్ బండి యొక్క బ్యాక్ సైడ్ వ్యూ అయితే చూడడానికి ఇలా ఉంటుంది. ఇక్కడైతే ఏ ఇంప్లిమెంట్ను ఏ గేర్లో రన్ చేయాలి, ఎంత RPMతో రన్ చేయాలి అని అయితే ఇచ్చారు. రోడ్ వేటర్ అయితే 30 బ్లేడ్స్ది లోడ్ 1 లోడ్ 2 అయితే రన్ చేయొచ్చు. RPM 1600 RPM లేదా 1400 RPMలో అయితే పెట్టుకోవచ్చు. MB ప్లవ్ అయితే 2 బాటమ్ లోడ్ 3లో 1350 RPMతో అయితే రన్ చేస్తుంది. హారో 6x6 అయితే హై 1లో 1600 RPMలో అయితే రన్ చేయాలి. ఇక్కడైతే బండికి సంబంధించింది అయితే చూస్తున్నాం. అంటే బండి యొక్క నెంబరు, ఇంజన్ నెంబరు, చాసిస్ నెంబరు, ఇయర్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ అయితే ఉంటుంది. SFC 258 అయితే ఉంది. పీటీఓ మ్యాక్సిమం పీటీఓ పవర్ అయితే 25 HP అయితే ప్రొడ్యూస్ చేస్తుంది. ఈ బండిలో అయితే సేఫ్టీ న్యూట్రల్ స్విచ్ అయితే ఉంటుంది. ఈ రేంజ్ సెలక్షన్ రివర్ని అయితే న్యూట్రల్ చేసుకున్న తర్వాతే బండి అయితే స్టార్ట్ అవుతుంది. ఈ బండి అయితే మూవ్ చేసి చూద్దాం. హై వాంట్లో అయితే మూవ్ చేద్దాం. ఇప్పుడైతే హై రివర్స్లో అయితే మూవ్ చేద్దాం. లోడ్ 1లో అయితే మూవ్ చేద్దాం. లోడ్ రివర్స్లో అయితే మూవ్ చేద్దాం. ఈ బండి మైలేజ్ గురించి మాట్లాడుకున్నట్లయితే ఇక్కడే స్వరాజ్ 735 FE అని అయితే ఇచ్చారు. FE అంటే ఫ్యూల్ ఎఫిషియంట్ అని అర్థం. ఆన్ రోడ్ మీద అయితే 1 లీటర్కు 10 నుంచి 11 కిలోమీటర్లు అయితే ఈజీగా అయితే వెళ్ళగలుగుతుంది. అదేవిధంగా రోటివేటర్ కానీ ప్లవ్ కానీ ఇలాంటి వాటికైతే 1 గంటకు 3 నుంచి 4 లీటర్లు అయితే తాగుతుంది. మైలేజ్ అయితే చాలా బాగా అయితే క్లైమ్ చేస్తుంది ఈ బండి. ఈ బండి అయితే 2 స్టార్ వెహికల్. ఈ బండిలోనే హై ఎండ్ మోడల్కు పవర్ స్టీరింగ్ అయితే వస్తుంది. అలానే గేర్స్ అయితే సైడ్ షిఫ్ట్ అయితే ఉంటుంది. ఆ ట్రాన్స్మిషన్ అయితే స్లైడింగ్ మెష్ అయితే ఉంటుంది. ఈ బండి యొక్క వారంటీ చూసుకున్నట్లయితే 6000 గంటలు లేదా 6 సంవత్సరాలు అయితే ఉంటుంది. ఏది ముందు క్లైమ్ అయితే అదే. ఈ బండి యొక్క ఎక్స్ షోరూమ్ ప్రైస్ అయితే 6,20,000 అయితే ఉంటుంది. ఆన్ రోడ్ ప్రైస్ విషయానికి వస్తే ఇంకా ఎక్కువ అయితే ఉంటుంది. ఈ ఎక్స్ షోరూమ్ ప్రైస్ అనేది మీ డిస్ట్రిక్ట్ బట్టి మీ షోరూమ్ బట్టి చేంజ్ అయితే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, ఇది ఇవాల్టి వీడియో. నెక్స్ట్ ఏ మోడల్ ట్రాక్టర్ రివ్యూలో కింద కామెంట్ అయితే చేయండి. అదేవిధంగా మన ఛానల్ను ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ఒక లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. వీడియో చూస్తున్నా కానీ సబ్స్క్రైబ్ అయితే చేసుకోవట్లేదు, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.